తెలంగాణలోని పలు జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారి రాఘవేంద్ర తెలిపారు. గంటకు 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందన్నారు. కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్న వాతావరణ శాఖ అధికారి రాఘవేంద్రతో మా ప్రతినిధి శివ ఫేస్ టు ఫేస్. నమస్తే, వెల్కమ్ టు మెట్రో టీవీ. అయితే గత కొన్ని రోజులుగా మనం చూసిన వర్షాలు ఏవైతే ఉన్నాయో, మోస్తరు వర్షాలు కానీ ఇటు భారీ వర్షాలు కానీ, సో ఈ యొక్క వర్షాల యొక్క ఎఫెక్ట్ దేనికి ఉంది, ఎలినో ఎఫెక్ట్ అంటే ఏంటి, ఈ అన్నిటి గురించి కూడా ఈరోజు మనతో పాటు మాట్లాడడానికి ఐఎండీ డిపార్ట్మెంట్ నుంచి అధికారి రఘు గారు అయితే ఉన్నారు. సో వారిని అడిగి మరిన్ని వివరాలు అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, ఇప్పుడు మనం చూస్తున్నట్టయితే కొన్ని ఏరియాలో మోస్తరు వర్షాలు, కొన్ని ఏరియాలో భారీ వర్షాలు పడుతుంది. సో దీనికి గల కారణం ఏంటి అసలు? అంటే ముఖ్యంగా మనకి నిన్న చూసుకున్నట్లయితే అండి, వాయు బంగాళాఖాతంలో ఉన్న అల్పపీడనం వాయుగుండంగా మారిందండి. అది స్లోగా కదులుతూ ప్రస్తుతం అదే ప్రాంతంలో ఉంది. ముఖ్యంగా సాగర్ ఐలాండ్స్కి 30 కిలోమీటర్స్ దూరంలో ఉందండి. సో దీని ప్రభావం వల్ల ముఖ్యంగా మనకి ఒరిస్సా అండ్ ఛత్తీస్గఢ్లో అతి భారీ అత్యంత భారీ వర్షాలు కురుస్తున్నాయి. సో అదే ప్రభావంతో మనకి కూడా ముఖ్యంగా ఈ ఉత్తర జిల్లాలు అండ్ కొన్ని ఈశాన్య జిల్లాల్లో మనకి భారీ వర్షాలు కురిసే అవకాశం అయితే ఉందండి. నిన్న ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే సంగారెడ్డి, కామారెడ్డి, వికారాబాద్ ఈ 3 జిల్లాల్లో మనకి ఒక్కొక్క చోట భారీ వర్షం అయితే నమోదైందండి. 7 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది ప్రతి చోట కూడా. వీటితో పాటు కొన్ని దగ్గరలో ఉన్న ప్రాంతాల్లో 6 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైందండి. రానున్న రోజుల్లో రేపు వెళ్ళండి హైదరాబాద్లో వాతావరణ పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది? హైదరాబాద్లో చూసుకున్నట్లయితే ముఖ్యంగా మనకి ఒక తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలే కురిసే అవకాశాలు ఉన్నాయండి. వీటితో పాటుగా ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే రాత్రులు, తెల్లవారుజాములు అండ్ మార్నింగ్స్ కొంచెం సంపూర్ణ మేఘావృతంగా వాతావరణం ఉంటుంది. అది క్రమేపీ మధ్యాహ్నానికి పాక్షిక మేఘావృతంగా మారి అక్కడక్కడ చెదురుమదురు జల్లులు కురిసే అవకాశాలు ఉన్నాయండి. వీటితో పాటుగా ముఖ్యంగా మనకి ఉపరితల ఈదురుగాలులు 30 నుంచి 40 కిలోమీటర్లు ప్రతి గంటకి వీస్తాయండి. ఈరోజు హైదరాబాద్లో వాతావరణం ఏ విధంగా ఉండబోతుంది, తర్వాత తెలంగాణ మొత్తంలో ఏ విధంగా ఉండబోతుంది? ఈరోజు మనం హైదరాబాద్ గురించి మాట్లాడుకుంటే ముఖ్యంగా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయండి. వాతావరణం వెరీ సిమిలర్ టు యెస్టర్డే ఉండే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. తెలంగాణ పరంగా చూసుకున్నట్లయితే మనం చెప్పినట్లు ఉత్తర అండ్ ఈశాన్య జిల్లాలు, ఎస్పెషల్లీ ఆదిలాబాద్, కొమరమేశ్వరాబాద్, నిర్మల్, జగిత్యాల, మంచిర్యాల, రాజన్న సిరిసిల్ల, పెద్దపల్లి, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, ములుగు అండ్ యాదాద్రి భువనగిరి, జయశంకర్ భూపాలపల్లి ఈ జిల్లాల్లో మనకి 1-2 చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయి. వీటితో పాటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా తేలికపాటి నుంచి మోస్తారు వర్షపాతాలు మనకు నమోదే అవకాశం ఉంది. దాదాపు ఒక 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో అయితే ఈదురుగాలులు వీస్తున్నాయి. తర్వాత ఉరుములు మెరుపులు అనేది ఈసారి అంతగా ఉండకపోవచ్చు. అండ్ వర్షాలు కూడా ఈసారి ఉన్న ఎల్ని ఎఫెక్ట్ ద్వారా 80 నుంచి 90% వర్షపాతం మాత్రమే నమోదైనది అయితే వారి మాటలు మనం విన్నాం. కెమెరామెన్ శ్రీకాంత్, రిపోర్టర్ శివ.